21 days రెగ్యులర్ తీసుకుంటే బీపీ షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. ఓకే, న్యాచురల్ ఐటమ్స్ అనమాట. నో మసాలా, నో ఆయిల్. రాగులు, కొర్రలు, జొన్నలు, అరికలు, సామలు, ఉద్దలతో చేస్తాం. వెల్కమ్ టు గద్వాల పోరాడు. ఈరోజు అయితే మనం మన గద్వాల చద్దనం కాడికి అయితే వచ్చేసాం అనమాట. అన్న కూడా మనతో ఉన్నాడు. మొత్తం చూద్దాం ఒకసారి. ఇది ఏం ఐటమ్ బ్రో? ఇది అరికెలు చద్దన్నం. ఓకే, రెగ్యులర్ చద్దన్నం. ఇది వచ్చేసి రాగి చద్దన్నం. ఊదల పొంగలు. ఇది సాముల పొంగల్. మొత్తం 5 ఐటమ్స్ బ్రో. మొత్తం 6 ఐటమ్స్. ఇది బ్రో కొర్రల పొంగలు. ఇది ఆయుర్వేదిక్ కారం పొడి. ఓకే. కొత్తిమీర, పుదీనా, మునగాకు చట్నీ. ఇది సలాడ్. ఓకే, సలాడ్. ఇది వచ్చేసి మజ్జిగ. ఓకే. ఇది కొత్తిమీర, పుదీనా, మునగాకు రసం. సూప్ లాంటిది. ఓకే. అంటే చాలా బాగుంది, సూపర్ ఉంది అన్న. టైమింగ్ ఏంటన్నా మనకి? మార్నింగ్ 6:30 నుంచి 11 వరకు ఉంటాం. మార్నింగ్ 6 to 11. ఓకే, టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. కొత్తగా ఉంటుంది, మీకు మీ నాలుగైదు కొత్తగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మన చద్దన్నం వారి ఆల్ మిక్స్ టేస్టీగా ఉంది, బాగుంది, కొత్తగా ఉంది. మేము కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసి ఇక్కడ వచ్చినాం ఎట్లా టేస్ట్ ఉందని. మేలే, పర్లేదు, బాగుంది. సూపర్ ఉందని. చాలా బాగుంది. లడ్డు సూపర్ అన్న. గింజలు, నువ్వులు, తాటి బెల్లం. అరస గింజలు, నువ్వులు, అవిసె గింజలు, నువ్వులు, తాటి బెల్లంతో చేస్తాం. ఓకే బ్రో. దీనివల్ల ఏంటంటే ఒమేగా 3 రిచ్ ఉంటుంది అనమాట. ఒమేగా 3 ఫ్యాట్ ని తొందరగా బర్న్ చేస్తుంది. ఇది బ్రో. ఇది ఓట్స్, తాటి బెల్లం. దీంట్లో ఓట్స్ ఏమంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయనమాట. టేస్ట్ బాగుంది, హెల్తీ ఫుడ్ అనమాట. ప్లాస్టిక్ వాడకుండా మనకు క్యాన్సర్ వస్తుంది కదా. హెల్త్ కోసం మార్నింగ్ ఫుడ్ పెట్టి హెల్త్ కూడా మన ఆరోగ్యాన్ని కాపాడడానికి అరిటాకు పెట్టినాడు. ఆకుతో చేసినమాట. ఆకు లోపల అంట అనేది ఎక్కడి నుంచి తెప్పిస్తాం? చూడండి ఫ్రెండ్స్, 4 వెళ్ళి తెప్పిస్తాం అంట మన హెల్త్ కోసం. కానీ బాగా దూరంకి వెళ్ళి తెప్పిస్తాం మరి. అంటే ఇక్కడ దొరకడం లేదా? ఇక్కడ దొరకనందుకే 4 వెళ్ళి ఆర్డర్ పెట్టి తెప్పిస్తున్నాం అంట ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. మనం అంటే ఎంత అభిప్రాయం, మనం ఎంత ప్రేమ ఉంది చూడు మన మీద. గద్వాలలో ప్రజలంతా ఎంత ప్రేమ ఉంది అన్నది. కానీ ఎందుకని అంత దూరంకి వెళ్ళి తెప్పిస్తున్నాం? నార్మల్ ఇక్కడ తెప్పించు వాడి. ఇక్కడ మనం హెల్తీ ఫుడ్ పెట్టాం కదా. హెల్తీ ఫుడ్కి మనం ఇక్కడ ప్లాస్టిక్లో పెడితే అది మంచిగా ఉంటుంది అన్నమాట. ప్లాస్టిక్ మంచిగా హెల్తీ దూరం కాబట్టి మేము ఆకులోనే చేస్తున్నాం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నైతే దీని గురించి బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయో, హెల్త్ సంబంధించిన బెనిఫిట్స్ ఏమి ఉన్నాయో అనేది కనుక అన్న, దీని వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి? నేను బేసిక్ గా రాగులు, కొర్రలు, జొన్నలు, అరికలు, సామలు, ఉద్దలతో చేస్తాం. ఏం చేస్తామంటే ఈ ఫుడ్ మేము రాత్రి చేసి పాలు పెరిగి తోడు పెడతాం. నైట్ చేసి పాలు పెరిగేసి తోడు పెడతాం. దీని వల్ల ఏమైందంటే ఫార్మెంటేషన్ మంచిగా జరిగి గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. దీని వల్ల ఏమైందంటే మన గట్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం బయట టిఫిన్ చేస్తాం మా ఇంటి అన్న, దానికన్నా ఇది చాలా బెటర్ అనమాట. ఒకసారి అయితే మళ్ళీ చెప్పండి దాని గురించి అయితే. ఇది ఒకసారి మనం ఈ 21 days రెగ్యులర్ తీసుకుంటే బీపీ షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్. 21 days అయితే రెగ్యులర్ గా ఉన్నాం అనుకో, మన హెల్త్ ఫుడ్ మనమే చెక్ చేసుకుంటే మన హెల్త్ ఖచ్చితంగా అయితే డిఫరెంట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గద్వాల ఉన్న లోకల్ పీపుల్స్ అందరైతే షుగర్, బీపీ కానీ ఎవరైనా ఉంటే ఇక్కడైతే మొత్తం న్యాచురల్ ఐటమ్స్ అనమాట. నో మసాలా, నో ఆయిల్. సో ఫ్రెండ్స్, నో మసాలా, నో ఆయిల్ అయితే ఉందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఆయిల్ ఏం వాడండి, ఆయిల్ కూడా ఏం వాడండి. ఇంకోటి కర్రీ కూడా, చిట్టి కూడా ఏం చేస్తామంటే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా తోటి చేస్తాము. అవును, దాంతో పాటు సూప్ కూడా ఉంటుంది. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, మునగాకు తోటి చేస్తాం సూప్ కూడా. సో ఫ్రెండ్స్, మనకు మునగ చెట్టు గురించి మనకు బాగా తెలుసు. ఎంత హెల్త్ మనకి ఎంత హెల్త్ ఉన్నా కూడా మనకు చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి వచ్చి రండి ఒకసారి అయితే మునగ సూప్ తాగండి, సూపర్ ఉంటది. చెప్పు అంటే మీకు ఈ ఐడియా ఎట్లా వచ్చింది? అంటే ఈ క్వాలిటీస్ ఉన్న బిజినెస్ పెట్టాలి అంటే, ఈ చద్దన్నం లాంటి అంటే ఇలాంటి పెట్టాలని మీకు ఎలా వచ్చింది మీ ఐడియా? అంటే ఎవరైనా చెప్పిరా లేకపోతే? హైదరాబాద్ లో బ్యాచిలర్ గా 5-6 years ఉన్నా నేను. అంటే నేను రెగ్యులర్ గా రూమ్ లో బ్యాచిలర్ బయట టిఫిన్ చేస్తుంటే బాగా ఇరిటేషన్ వచ్చింది. గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, బోండాలు అవి తింటే ఆయిల్ ఎక్కువ వేస్తారు. ఒకసారి బయట ఇక్కడ తిన్న తర్వాత నాకు అంటే అన్న ఒకసారి హైదరాబాద్ ట్రై చేసినమాట, నేచురల్ ఐటమ్స్ బాగున్నాయి అని. అట్లా అని చెప్పేసి ఇమీడియట్ మన గద్వాల ఇచ్చారు.
మన గద్వాలో కూడా ఇట్లాంటివి ఉంటే బాగుంటుంది చెప్పేసి నేను ఆలోచించి చెప్పిన. సో ఫ్రెండ్స్ మన గద్వాలు కూడా అందరికైతే న్యాచురల్ ఫుడ్ అందించాలి అన్న లక్ష్యం అదే అనమాట. అన్న తిన్నాడు, అన్న ట్రై చేసిండు కాబట్టి మనకు కూడా గద్వాలకు కూడా హెల్త్ ఇష్యూ కాకుండా ఒక మంచి దారి చూసిండు. అది అందరికైతే వర్కౌట్ అవుతుంది. అన్న ఐడియా అయితే ఫస్ట్ అన్న ఐడియాకి అయితే యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే అన్న ఐడియాస్ రావడం చాలా, మళ్ళీ దాన్ని మళ్ళీ బయటకు తీసుకురావడం అయితే ఇంకా సూపర్ అనుకోవాలి. అంటే ఎవరు రాని ఆలోచన మీకు వచ్చింది. మెయిన్ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఏదో టిఫిన్ సెంటర్ పెడదాం అన్నట్టు, కానీ ఇది ఇలాంటి పెట్టి కూడా ధైర్యం కూడా రావాలి. అంటే నడవదా జనాలు ముందరికి వస్తారని ఒక ధైర్యం, ఆ ధైర్యం నుండి నువ్వు కొత్త ప్రయత్నం తీసుకొచ్చినాం. మీలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తే ఇంకా బాగుంటుంది. అన్న ధైర్యం గుండె ధైర్యం అయితే చాలా చెప్తున్నా, ధైర్యం అయితే ఉంది అన్న. ఎందుకంటే ఇలాంటి ఐడియాలు అందరికి వస్తాయి, చాలా మందికి వస్తాయి, కానీ ముందరికి రారు. కానీ అన్న ధైర్యం చేసి ముందరికి వచ్చిండు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయండి, గద్దలు అయితే ఎంకరేజ్మెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళు చేస్తేనే మన హెల్త్ ని కాపాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ని కాపాడుకుంటే మన అవ్వ తాతలు ఎట్లున్నారు స్ట్రాంగ్ అంటే ఇందువల్లనే ఇలాంటి ఫుడ్ మనం తిన్నారు. ఇంతకు ముందు మనకి రైస్ లేకుంటుండే, ఓన్లీ జొన్నలు రాగులు సంగటి ఇలాంటి తారం వల్ల స్ట్రాంగ్ ఉన్నారు. దాంట్లో 90 ఏళ్ళు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి చేసుకుని తింటుండే అప్పుడు మన పెద్దలు. అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉన్నారు. అన్న బుర్ర చాలా మైండ్ ఉంది, చాలా పురాతనంగా ఆలోచన చేసిండు. మనకు కూడా అలాంటి ఫుడ్ హెల్త్ అందించాలని గద్వాల జనాలందరికీ చెప్పడం వల్ల కొత్త ప్రయత్నం చేసినాం. ఇట్లాంటివి మాకు కొంచెం రెస్పాన్స్ మంచిగా వచ్చి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేస్తే ఫ్యూచర్ లో ఇంకా మంచి కూడా తీసుకొస్తాం. సో ఫ్రెండ్స్ మనము వారం అక్కడికి తిరుగుతుంటాం కదా టిఫిన్ సెంటర్ అట్లానే. సో ఫ్రెండ్స్ ఈసారి చిన్న పెద్ద ఫ్యామిలీతో ఒక్కసారి మీ పిల్లలు కూడా అలవాటు చేయండి. సండే ఉంటారు కదా, సండే రండి, సండే మార్నింగ్ ఒకసారి తినిపియండి పిల్లలకి కూడా. మనం టిఫిన్ దోశ రెగ్యులర్, ఇది రేర్ ఐటమ్ అన్నమాట. ఒకసారి వస్తే తినండి, వాళ్ళు కూడా టేస్ట్ తెలిస్తే నచ్చితే రెగ్యులర్ గా వస్తారు. కాబట్టి వారంకి ఒకసారి అన్న ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేయండి. ఇలాంటివి చాలా హెల్త్ చాలా అవసరం పిల్లలకి, ఇంకా బోన్స్ కి దానికి చాలా అవసరం కదా బ్రో, చాలా అవసరం. ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి గద్దలు ఉన్న వాళ్ళందరికీ అయితే. పిల్లలకి ఇప్పటి నుంచి ఇట్లాంటి ఫుడ్ అలవాటు చేస్తేనే ఫ్యూచర్ లో కూడా మంచి హెల్దీగా ఉంటారు. చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి పెడితే వాళ్ళకి బీపీ షుగర్ అనేది రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిజ్జాలు బర్గర్లు అంటే ఇది బెటర్, చాలా బెటర్. మీరు పిజ్జా బర్గర్ తింటారో ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తేనే మనకు కూడా టేస్ట్ అనేది ఇది కూడా అవసరం, మన బాడీలో హెల్త్ అవసరం కదా బ్రో. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.